అదేవిధంగా అలాంటి వ్యక్తుల్లో కేశవరావు కూడా ఒక వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. ఆయన విషయానికొచ్చినట్లయితే 1980లో పూర్తిగా ఆయన మావోయిస్టుల దీనిలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఏదైతే ఇంజినీరింగ్ కళాశాల వరంగల్‌కి చెందినటువంటి రీజనల్ కళాశాలలో ఆయన విద్యను అభ్యసించిన తర్వాత కంప్లీట్‌గా పెళ్లి కూడా చేసుకోలేదు. ఆజాంత బ్రహ్మచార్యం తీసుకొని కంప్లీట్‌గా సమాజానికే, సొసైటీకే తన యొక్క సేవల్ని అంకితం చేస్తూ మావోయిస్టులో కలిసిపోయారు. అయితే ఇప్పటివరకు కూడా ఆయన ఛత్తీస్‌గఢ్‌లో ఏవైతే దండకారణ్యాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ప్రధాన కార్యదర్శి హోదాలో అంటే దేశంలోనే ఉండేటటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అగ్రనాయకుడు అని చెప్పుకోవచ్చు. ఈయన ఆదేశాల మేరకే మావోయిస్టులు ఏవైతే చర్యలు చేపట్టాలి అంటే ఈయన కీలక ఆదేశాలు ఇచ్చేవారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, మొన్న ఛత్తీస్‌గఢ్‌లో జరిగినటువంటి ఎన్కౌంటర్‌లో దాదాపు ఈయనతో పాటు 28 మంది మావోయిస్టులు కూడా మరణించారు అని చెప్తున్నారు.